పొద్దున్నే దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం అధికారికంగా ప్రకటించారు. పెంచిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వస్తాయి. మొదటి విడత రూ. 3 కొంచెం పైగా అటు ఇటు పెట్రోల్, డీజిల్ మీద పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్రోల్ మీద రూ. 3.5, డీజిల్ మీద రూ. 3.15. అంటే రౌండ్ ఫిగర్ రూ. 4 పెంచేస్తారులేండి. అంటే తెలంగాణలో కూడా దాదాపు ఇంచుమించు అంతే. ఓవరాల్గా దేశంలో రూ. 3 పైగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇది మొదటి విడత. ఒకేసారి పెంచితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని, విడతల వారీగా పెంచబోతున్నారు అని ఆ క్లియర్ కట్ సంకేతాలు అందుతూ ఉన్నాయని చెప్పి ఆర్థిక నిపుణులు అండ్ కొందరు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. నిజంగా ప్రజలకు చాలా మంచి గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండిపోయింది. చాలా కష్టాలు ఉన్నాయి. పాపం ప్రధాని సగానికి కాన్వాయ్ తగ్గించుకున్నారు, ముఖ్యమంత్రులు తగ్గించుకుంటున్నారు, రిక్షాల్లో తిరుగుతున్నారు, ట్రైన్లలో తిరుగుతున్నారు, సైకిళ్ళలో తిరుగుతున్నారు, బస్సులలో తిరుగుతున్నారు. పాపం మన పాలకులు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే, సొంత కాన్వాయ్లు కూడా నడుపుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తూ ఉంటే, ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఎక్కడికక్కడ మాకు వద్దు బాబోయ్, మేము వద్దు, అవసరమైతే డ్రోన్లను పట్టుకొని వేలాడుతూ పోతామని చెప్పి అంత గొప్ప పొదుపు మంత్రాన్ని మన వాళ్ళు పాటిస్తూ ఉన్నప్పుడు, అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ఏం ప్రజలు తమ వంతుగా దేశభక్తిని కాసింతైనా చూపించుకునే అవకాశాన్ని ఈ చమురు, పెట్రోల్ ధరల పెంపు నిర్ణయం ద్వారా ప్రజలకు కలిగింది. నిజంగానే ఈ పెంపు ద్వారా అంటే మళ్ళీ కూడా పెంపు ఉంటుంది అంటున్నారు కదా, వీలైనంత త్వరగా ఆ రెండో విడత పెంపు కూడా ప్రకటించి దేశం ఏమంటారు దేశభక్తిని దేశ ప్రజలకు కూడా ఎంతో కొంత నిరూపించుకునే అవకాశాన్ని పాలకులు ఖచ్చితంగా కల్పించాలి. వాళ్ళు అన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పుడు ప్రధాని గారు లాంటి వాళ్ళు కాన్వాయ్లు తగ్గించుకొని, మంత్రులు లాంటి వాళ్ళు రిక్షాల్లో తిరిగి ప్రజలుగా మనం ఆ బాధ్యత నెరవేర్చకుండా ఎట్లా అవుతుంది? పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అదేదో పెట్రోల్ పంపులు పోయి కొట్టించుకుంటేనే పెరగడం కాదు కదా. ఇప్పటికే కమర్షియల్గా చాలా పెంచారు, ఇప్పుడు ఇది పెంచారు రిటైల్ పరంగా కూడా. సో బై డిఫాల్ట్గా నిత్యావసర సరుకులు ఇప్పుడే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, మరింతగా పెరుగుతాయి. సో అలా నిత్యావసర సరుకులు పెరుగుతాయి, దేశంలో ప్రజలకు అన్ని రకాల పెంపు ఉంటుంది దీని ద్వారా. సో దట్ వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్న దేశానికి ఆదుకోవడానికి మరింతగా, సో మీరు మరింత పెంచినా కూడా ప్రజల ఆనందంతో స్వీకరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. నా దేశం నా బాధ్యత అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్లు కూడా ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి కదా. సో అందులో ప్రజలు కూడా ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. అండ్ రాత్రే అంటే ఈరోజు పెరుగుతుందని రాత్రే కొందరు ముందే పెట్రోల్, డీజిల్ కొట్టించుకున్నారు, క్యూ లైన్లు నిలబడ్డారు. అంటే పాపం వాళ్ళంటే దేశభక్తి లేని వాళ్ళు, దేశం అంటే బాధ్యత లేని వాళ్ళు. పెంచిన తర్వాత కొట్టించుకుంటే సో మన బాధ్యత మనం నిర్వర్తించినట్లు అవుతుంది. ఇక్కడ ఎవరైనా అనొచ్చు, ఎన్నికల జరిగే కంటే ముందు పెంచుతారని చర్చ జరిగితే కేంద్రం గంటకోసారి మేము పెంచమని ఖండించుకుంటూ వచ్చారు కదా, మరి ఎన్నికలు ముగియగానే ఫలితాలు రాగానే విధంగా పెంచడం ఏమైనా కరెక్టేనా అని చెప్పి, అలా కరెక్టేనా అని అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే మన దేశం మన బాధ్యత, మనకు ఆ మాత్రం లేదా? మరి ఇది పాలకుల వైఫల్యం కాదంటే వైఫల్యం ఎట్లా అవుతుంది? పాలకులు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే. అదంతా మనం దేశభక్తి కోణంలోనే చూడాల్సిందే. సో అప్పుడు పెంచము అన్నారు, ఎస్ లోక కళ్యాణం దేశభక్తి. ఇప్పుడు పెంచుతామంటున్నారు, ఎస్ లోక కళ్యాణం దేశభక్తి. ఇంతకు మించి మీరు ఎక్కువగా అడగడం కూడా ధర్మం కాదు.